స్వామివారితో ఏమీ అనకుండా రెండవ నాటి ఉదయం రహస్యంగా బయలుదేరింది. స్వామివారు గోవుల చుట్టూ గీత గీయటం, తాటి చెట్టు వంగి లేవటం, కొండ గుహలో ప్రవేశించటాన్ని చూసింది. ఆశ్చర్యంతో లోనికి వెళ్ళింది. పట్టపగలు సైతము గాఢాంధకారంగా ఉండవలసిన ఆ కొండ గుహలో 1000 పడగలు ఎత్తి ఆదిశేషుడు సింహాసనము వలె చుట్టుకుని ఉండగా, శేషుని పడగలపై వెలుగులు విరజిమ్ముతున్న నాగమణుల కాంతి పుంజములలో తాటియాకుల గ్రంథంపై గులజారి ముల్లుతో భవిష్యత్ కాలజ్ఞాన రచన చేస్తున్న శ్రీమన్నారాయణుని సందర్శనం చేసింది. ఆనంద పరవశురాలైంది. స్వామికి ఆటంకం కలిగించకూడదని భావించి భక్తితో నమస్కరించి వెనుదిరిగి వదలలేక